మీరు వ్యాపారికి సపోర్ట్ చేస్తారు ఎక్కువ. ఆమె అయితే ఇప్పుడు టీడీపీ సపోర్ట్ చేయాలనుకోవడం. టీడీపీ పనులు బాగా చేసింది మా ఊరు కాడికి. సీసీ రోడ్లు, ఇంటికి పొలాయి, ఏది కావాలన్నా చేయడము, రావడము, చూసుకోవడము. ఒకవేళ ఎమ్మెల్యే రాకుండా సర్పంచ్ వద్ద పోయి మాట్లాడతాము. పింఛన్లు కానీ అప్పుడు తక్కువ వస్తుంటే అందరికీ మా పింఛన్లు వచ్చాయి. మా నాన్నకే రాకుండా వాపిండ్రి. మా టీడీపీలో ఉంటే కాబట్టి తెలుసు కాబట్టి ఆ మంచిని పట్టుకుంటే చేయించారు. అన్ని పనులు అవుతుండవి. ఇప్పుడు వైసీపీ వచ్చినాక ఏమైతే సచివాలయము, స్కూళ్ళు, ఇవన్నీ రైతు భరోసా అవి కట్టిస్తున్నారు. అవన్నీ మీ పని ఏం కాదా? మీ పని ఊర్లో పని అయితే ఏం కాయితలేదు. రోడ్లు పల్లె ఏం వేయలే. మరి ఈసారి ఆ పార్టీ వస్తుంది. సరే ఆ పార్టీ వస్తుందని ఇప్పుడు మా ఊరి కాడికైతే టీడీపీ రావచ్చు. డిస్ట్రిక్ట్ మాది కర్నూలు జిల్లా, డిస్ట్రిక్ట్ కోడుమూరు తాలూకా. ఇప్పుడు ఎవరుంటారు అక్కడ? సుధాకర్ ఎమ్మెల్యే. ఆయన గెలుస్తాడా? సుధాకరే లేడు. ఇప్పుడు ఇంకేంటి గెలుస్తాడు? ఇప్పుడు ఎవరు వచ్చినారు వాపసు? ఇప్పుడు ఎవరు అక్కడ గుంటూరు ఆయన వచ్చాడు. ఎందుకు గుంటూరు ఆయన వచ్చాడు అంటే ఇక్కడ ఎవరు డబ్బులు ఇచ్చేతోళ్ళు లేరు కదా జగన్కి, అందుకు ఆయన తెచ్చి పెట్టినాడు. మరి అట్లేం మాట్లాడు. డబ్బులు ఇస్తారా ఓటుకి? డబ్బులే ఇస్తారులేవు. 500 ఇస్తున్నారు. 500 ఇస్తుంది నేరం కదా? డబ్బులు తీసుకోవడం నేరం కదా? ప్రజలు తీసుకుంటారు, అక్కడెక్కడ ఉంటారు. మనం ఏం చేస్తాం? నేనే పంచిన నంబర్ కుండి. నీవు నంబర్ గురించి పంచినా అంటావు డబ్బులు. మరి నీకు 500 రూపాయలు ఆయన ఎక్కడ నుండి తెచ్చిచ్చాడు? అది ఎక్కడ నుండి తెచ్చిచ్చాడు? మనలో డబ్బులు వాళ్ళ ఇంట్లో నుండి తెచ్చేసండి. ఇప్పుడు 500 రూపాయలు నీకు ఇచ్చాడంటే రేపు ఎలక్షన్ లో గెలిస్తే అది నీ డబ్బు ఎట్లా జమ చేసుకోవాలి? నీకు పనులు ఎట్లయితుంది? పని అవతల ఓటేయడు. మరి ఓటాడు. ఎందుకు ఓటాడు? అదే కదా, దాని గురించి ఇచ్చి పంచిన్నారు అందరితో పాటు. అందరూ పంచుతున్నారు. మీ ఊర్లో ఏమన్నా జగన్ ప్రభుత్వం బాగా రోడ్లు పెట్టామని? జగన్ ప్రభుత్వం అనేం కాదు, అందరూ ఐకమత్యం అయ్యి వైసీపీ గెలిపించింది. ప్రజలంతా జగనే గెలుస్తామంటారు కొంతమంది. వచ్చకాడ వస్తారు ఆయన కూడా, ఈయనది వచ్చకాడ ఈయనది వస్తుంది. ఈయన వచ్చాక మరి మనమేం అందరం ఇంక్వైరీ చేసి అని చెప్పాం కదా ఏ విషయంలో. తర్వాత నీవు ఇక్కడ వలస వచ్చి ఎన్ని రోజులు అయింది? నాన్న వస్తాను పోతాను. వలసలకే పోయేది వెళ్ళినప్పుడు. అక్కడేమి పనులు లేవు? ఏ పనులు లేకనే వలసలు పోయేది. బొంబాయికి వచ్చి ఎన్ని రోజులు? అవునా, 20 ఏళ్ళ నుండి వస్తుంటా పోతుంటా. ఇక్కడ డబ్బులు సంపాదిస్తూ తీసుకున్నా. పిల్లలు చదువు చదువులకి, నా సంసారం అన్నిటి కోసం నేను తిప్పలు పడతా. ఎవరైనా ఇవ్వరు కాబట్టి మన కష్టం మనకు తప్పదు. ఈసారి తెలుగుదేశం ఖచ్చితంగా అంటారు. చెప్పలేము. నేను అన్నావు తెలుగుదేశం మా ఊరు వస్తుంది అంటావు. మా కాడ తెలుగుదేశం వచ్చేది. తెలుగుదేశం వస్తుంది. అవును. బాకీ మీరు పనికి రోజుకి ఎంత సంపాదిస్తారన్నా? రోజుకి 500, 1000 రూపాయలు సంపాదించాలి. 500. ఓకేనా? వచ్చా మీరు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.